లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ భయంకరమైనటువంటి వేడిలో కూడా దేవుడు మనల్ని కాచి కాపాడాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలామంది కూడా స్వాతంత్రం కావాలి, స్వేచ్ఛ కావాలి, ఎవరు మాకు ఆ స్వేచ్ఛనిస్తారు అని చాలామంది అడుగుతూ ఉన్నారు. స్వేచ్ఛ స్వాతంత్రాలు బహుశా భారతదేశానికి 1947 ఆగస్టు 15 రాత్రి వచ్చినట్టుగా మనందరికీ తెలుసు. అదేవిధంగా 1950 జనవరి 26న మళ్ళా మనకి సంపూర్ణ సర్వసత్తాక ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేయడం తెలుసు. ఇంత చేసినా కూడా ఆంగ్లేయుల పాలనలోనే బాగా బ్రతికాం. ఇప్పుడు మాకు స్వాతంత్రం ఉందా, స్వేచ్ఛ ఉందా అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక ఈ స్వాతంత్రము లేకపోతే స్వేచ్ఛ అనేటువంటి మాటలు విన్నప్పుడు నాకు అనిపించింది, స్వాతంత్రము మనుషులు ఏం చేస్తుందంటే స్వేచ్ఛగా జీవించే భాగ్యాన్ని కలిగిస్తుంది. స్వేచ్ఛ అంటే తనకిష్టం వచ్చిన రీతిలో తను అనుభవించాలనుకున్నవని అనుభవిస్తూ సంతోషంగా జీవించడం. కనుక ఈరోజు మన ఐటెం ఏంటంటే, టాపిక్ ఏంటంటే శీర్షిక, నీకు స్వాతంత్రం కావాలా? డూ యూ వాంట్ ఫ్రీడమ్? దేని నుంచి స్వాతంత్రం కావాలి? ఏ బానిసత్వంలో మనం ఉన్నామో ఆ బానిసత్వం నుంచి మనకు విడుదల ఎవరిస్తారు? భయంకరమైన రకరకాల బానిసత్వపు కాడి కింద ఈరోజు మానవుడు చిక్కిపోయాడు. అప్పుడేమో ఓన్లీ ఆంగ్లేయుల పాలనలోనే వాళ్ళ యొక్క పరిపాలనలో కష్టాలు పడ్డారు మన వాళ్ళంతా. తెల్లవాళ్ళ పాలనలో నల్లవాళ్ళు బాధపడ్డారు అని చెప్తారు. కానీ ఈరోజు నల్లవాడు పరిపాలిస్తున్నా కూడా ప్రజాస్వామ్యం అనే చెప్పుకునే భారతదేశంలో కూడా చాలామంది స్వేచ్ఛగా జీవించలేకపోతున్నాం అంటున్నారు. కాబట్టి ఈ స్వాతంత్రానికి స్వేచ్ఛకు ఒక హద్దు ఉంది అన్నది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. కనుక ఎక్కడికి వెళితే సంపూర్ణమైన స్వేచ్ఛ, సంపూర్ణమైన స్వాతంత్రం మనకు లభిస్తుంది అని కనుక మనం ఆలోచిస్తే, వాక్యంలోనికి వెళ్ళినప్పుడు దేవుడు నాకు ఒక వాక్యాన్ని ఇచ్చేశారు. కనుక ఈ దినం స్వాతంత్రం మనకు కావాలి అనే దాని మీద మాట్లాడబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, వేవేల స్తుతులకు, కోట్లాది స్తుతులకు అర్హుడు నీవే. రాజాది రాజువు, దేవాదేవుడువు, అతి పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న మా ప్రియులందరినీ కూడా పేరు పేరున మీరు దీవించండి. పరిశుద్ధాత్మ తండ్రి, వారితో మీరుండి ప్రభువా, వారిని ఆధ్యాత్మిక ఆత్మీయ రహస్యాలు వెతుక్కునేటట్టుగా వారి హృదయాంతరంగాలను పరిశోధించమని ఈ వాక్యం ద్వారా వారిలో ఉద్యమం వచ్చినట్లు, నీ యొక్క సన్నిధి యొక్క గొప్పతనాన్ని, సహవాసాన్ని వారు అనుభవించినట్లు సహాయం చేయమని, పిలుచున్న ప్రతి వ్యక్తి కుటుంబ జీవితంలో సంతోషము, సమాధానము దయచేయమని యేసు నామం బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు, ఆయన ఒకప్పుడు నేను యూదా మత ప్రవిష్టుణ్ణి, నాకు తెలిసినంత యూదా ధర్మశాస్త్రంలోని విధులన్నీ నాకే తెలుసు, నేను చాలా గరిష్ట పండితుణ్ణి, చాలా విద్యా ప్రవీణ్ణి, అనేకమైన భాషలందు చాలా గొప్ప పండితుడైన గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్నాను అని చాలా గర్వంగా ఉండేటువంటి సౌలు పౌలుగా మారిన తర్వాత, యేసుక్రీస్తు వారు ఆయన్ని ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఆయన దృక్పథంలో చాలా మార్పు వచ్చింది. కాబట్టి ఆయన ఒక్కొక్క ఏసే క్రీస్తుని చాటి చెప్తూ అన్యజనులకు యేసుక్రీస్తు వారు ఇచ్చిన రక్షణని బహిరంగంగా బయలుపరచడానికి తాను ఒక సాధనం అని దేవుని ద్వారా విని, ఆయన ఆ యొక్క మిడిల్ ఈస్ట్లో లేకపోతే మైనర్ ఏషియాలో ఉన్న అనేకమైనటువంటి ప్రాంతాలని ఆయన మనం వింటాం. పాల్ గారి ఫస్ట్ జర్నీ, మిషన్ జర్నీ, సెకండ్ మిషన్ జర్నీ, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ కూడా జరిగాయి అంటారు. కానీ మనకి క్లియర్గా అర్థమయ్యేది 3 మిషన్లు ఆయన నడిపించినట్టు. ఆ జర్నీస్లో ఆయా సంఘాల దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి విస్తృతమైన సంఘాలను ఆయన స్థాపించారని, ఆ తర్వాత ఆయన మళ్ళా తిరిగి వెళ్ళలేక రోమాలో రోమా చక్రవర్తి ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు, గృహ నిర్బంధంలో ఉంచినప్పుడు వెళ్ళలేక తాను స్థాపించిన సంఘాల్లో ఇతరులు ప్రవేశించి మోసకరమైన ప్రవక్తలు,
అవివేకము కలిగినటువంటి వ్యక్తులు ప్రవేశించి ఈయన చెప్పిన బోధలకు, యేసుక్రీస్తు వారికి వ్యతిరేకమైన బోధలు చేయడం ద్వారా ఆయన వాటిని ఖండిస్తూ వారిని ఆత్మీయంగా మేలుకొల్పడానికి అనేకమైన ఉత్తరాలు ఆయన రాశారు. అందులో మనం గమనించినప్పుడు గలతీ అనేటువంటి సంఘానికి ఆయన ఒక ప్రత్యేకమైన సంఘం కాదు, కానీ ఈ గలతీ అనేటువంటిది దగ్గర ఇంకా కొన్ని పట్టణాలు ఉన్నాయి. వాటన్నిటికి కలిపి ఒక లెటర్, అంటే సర్క్యులేట్ అమాంగ్ వేరియస్ చర్చెస్ ఇన్ దట్ ఏరియా ఆయన లెటర్ రాసినట్టుగా మనం గమనిస్తాం. అయితే గలతీలకు రాసిన పత్రికలో మనం 5వ అధ్యాయము చూసినట్టయితే మనకి అక్కడ ఒక స్వాతంత్రం ఉంది అని అపోస్తలుడైన పౌలు మనకు గుర్తు చేస్తున్నాడు. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రునిగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. కాబట్టి మనం స్థిరంగా నిలబడాలి. దాస్యం అనే కాడి, ద యోక్ ఆఫ్ స్లేవరీ అంటారు, దాని క్రింద చిక్కుకొనకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీరు స్వతంత్రులుగా ఉండటానికే క్రీస్తు మిమ్మల్ని పిలిచాడు అని ఆయన చెప్పినటువంటి పిలుపుని కనుక మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చూసినట్టయితే 5వ అధ్యాయము 4-5 వచనాలు కనుక మనం చూసినట్టయితే, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడి వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు అని ఆయన అక్కడ మనం చెప్పడము చూస్తూ ఉన్నాం. కనుక ప్రతి వ్యక్తి కూడా ఆది కాండం నుంచి మనం కనుక గమనిస్తే ఆ దినాల్లో ఎలాంటి ధర్మశాస్త్రము యూదులకు ఇవ్వబడలేదు. మోషే వచ్చే వరకు కూడా నాయకులు ఏదో నడిపించడమే తప్ప అక్కడ ఒక ధర్మశాస్త్రం అంటూ రాలేదు. తర్వాత మోషే యెహోవా దేవునితో సంధించి మాట్లాడిన తర్వాత ఆ సీనాయి కొండ మీద 10 ఆజ్ఞలు ఇవ్వటాన్నే ధర్మశాస్త్రం యొక్క ప్రధాన విధులు అన్నది మనందరికీ తెలుసు. ఆ తర్వాత మళ్ళా కొంచెం ముందుకు వెళ్తే అబ్రహాము ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అన్యజనులైన మోయాబీలు, ఎబూసీలు, అమ్మోరీలు, కానానీలు, పెరిజ్జీలు, హివీలు ఇలాంటి వారి యొక్క తెగలు, వాళ్ళు అన్యులు, వాళ్ళకి దేవుడు అనేక మంది దేవతలను ఆరాధించేవారు. వారి నుంచి మీరు వేరుపడాలంటే, మీరు వాగ్దానం చేయబడిన సంతతిగా ఉండాలి అంటే గనక అబ్రహాము వాగ్దానం చేత పుట్టబడినటువంటి కుమారుడు ఇస్సాకు. అదే అబ్రహాముకి శరీరేచ్ఛ వల్ల దేవునికి వ్యతిరేకంగా శారా తొందరపాటు చేసి అబ్రహాముని తన దాసురాలైనటువంటి ఆమెతో వెళ్ళి ఒక కుమారుని కనుమన్నప్పుడు కన్నప్పుడు అతనికి ఇష్మాయేలు అని పుట్టాడు. కనుక ఇష్మాయేలు శరీరేచ్ఛను బట్టి పుట్టగా, మరి ఈ యొక్క కుమారుడు ఇస్సాకు దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి 75 సంవత్సరాల వయసులో దేవుడు పిలిచి, నేను నీకు గొప్ప బహుమానంగా నీ సంతతిని ఇస్తాను, నీ సంతతిని లెక్క పెట్టలేవు అని చెప్పినటువంటి దేవుడు ఆ వాగ్దాన నెరవేర్పుకి ఆయనకు 100 సంవత్సరాల వరకు ఎదురు చూడవలసి, అంటే 25 సంవత్సరాలు ఆయన నిరీక్షించవలసి వచ్చింది. కనుక ఆ విధంగా తన యొక్క వాగ్దాన వారసుడైనటువంటి కుమారుడు మరి ఎవరి ద్వారా, శారా ద్వారా పుట్టినటువంటి వాడు వాగ్దానం ద్వారా పుడితే, మరి యొక్క హాగరు ద్వారా శరీరేచ్ఛల ద్వారా పుట్టినటువంటి వాడు ఇష్మాయేలు. కనుక ఇక్కడ ఆ మాట చెప్తూ మీరు స్వతంత్రులు అవ్వాలి అని నేను భావిస్తున్నాను. దేని కింద స్వతంత్రులు అవ్వాలి అంటే కనుక, మీరు ఇక్కడి నుంచి వాగ్దానాన్ని బట్టి నాలో పుట్టారు కనుక మీరు ప్రత్యేకించబడిన వారుగా, సెట్ అపార్ట్ ఫ్రమ్ ద వరల్డ్లీ థింగ్స్ అని చెప్తూ, దానికి గుర్తుగా అబ్రహాముకి ఏం చెప్తాడంటే, నీ కుమారుడైన ఇస్సాక్కి సున్నతి కార్యక్రమం చేయాలి అని చెప్తాడు. ఆ సున్నతి కార్యక్రమం 100 సంవత్సరాల అబ్రహాంకి చిన్నవాడైనటువంటి ఇస్సాకు ఒకే రోజు జరిగినట్టుగా మనం బైబిల్లో గమనిస్తాం. కనుక ఈ సున్నతి అనేది యూదులకు చాలా పవిత్రమైన 10 ఆజ్ఞల కంటే ఇది చాలా పవిత్రంగా ఆచరిస్తారన్నమాట. అంటే యెహోవాయే మా దేవుడు, యెహోవాకి మేమే ప్రజలము, ఆయన వీఆర్ చోజన్ పీపుల్, ఆయన ఏర్పాటు చేసుకున్న జనాంగం కనుక మాకు ఇవ్వబడినటువంటి ఆంక్ష ఏమిటంటే కనుక మేము సున్నతి చేయబడాలి. ఈ యూదుల యొక్క అతి పవిత్రంగా దాన్ని భావిస్తూ, అది అందరికీ యూదులుగా మారేటువంటి యూదుల్లో ఉన్న వాళ్ళకి కాకుండా ఇంకా గ్రీసు దేశస్తులు, మిగతా వాళ్ళు క్రైస్తవులుగా మార్చబడ్డప్పుడు
వాళ్ళను కూడా వీళ్ళు చాలా పోస్ట్ చేసేవాళ్ళు. ఏంటంటే సున్నతి ఆచరించాలి, నువ్వు సున్నతి ఆచరిస్తేనే నీకు రక్షణ కలుగుతుంది. బైబిల్లో అది ఎక్కడ ఉందా? అది కేవలం ఒక ఆచారం మాత్రమే, అది ఒక సంస్కారం మాత్రమే. అది దేవుడు ధర్మశాస్త్రము ముందు అబ్రహాంకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఆ తర్వాత మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ధర్మశాస్త్రం ద్వారా 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. 10 ఆజ్ఞలు మళ్ళా తిరిగి 2 ఆజ్ఞలుగా గుర్తించబడ్డాయి, మనకు తెలుసు. కనుక ఈరోజు మనం గమనిస్తే మన మోడర్న్ సెంట్రల్ టర్కీలో ఈ ఉన్న ప్రాంతం ఇది గలతీ ప్రాంతం. ఈ గలతీ ప్రాంతం అపోస్తలులు తన మొదటి మిషనరీ యాత్రలో దక్షిణ గలతీ ప్రాంతం అనగా ఇకోనియా, లుస్త్రా, దెర్బే మొదలైన ప్రాంతాల్లో ఉన్న ఆ విశ్వాసులకు అక్కడ ఒక సంఘాన్ని స్థాపిస్తూ వారు చాలామంది ఎక్కువ గ్రీసు దేశస్తులని అన్యజనులని అంటారు. వారు ఎక్కువ దేవతలకు పూజ చేసేవాళ్ళు, విగ్రహారాధకులు. అలాంటి వారు పౌలు యొక్క ఒకే దేవుని ఆరాధన, ద ఓన్లీ వన్ గాడ్ వర్షిప్ అనే దాని మీద యేసే క్రీస్తు అని చెప్పడం ద్వారా ఆయన మాట విని యేసుక్రీస్తు వారు శిలువ మరణం గురించి చెప్పినప్పుడు అనేకులు యేసుక్రీస్తు వారి రక్షణను అంగీకరించి యేసుక్రీస్తు వారిని నమ్ముకుని వచ్చినటువంటి వారందరికీ కూడా ఆయన ఇప్పుడు ఒక సంపూర్ణ స్వాతంత్ర సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఏంటంటే ద గాస్పెల్ ఆఫ్ ఫ్రీడమ్ అని అంటారు. అంటే ఎఫెసీ 5:1 ఈ స్వాతంత్రము అనుగ్రహించి, ఏ స్వాతంత్రము? ఇక దాస్యం అనే కాడి లేకుండా యేసుక్రీస్తునందు విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులు అవ్వడానికి, అంటే ఇక్కడ సంస్కారము లేకపోతే సున్నతి ఒక ఆచారం లేదు. ఎవరైతే యేసుక్రీస్తు వారిని తమ సొంత దేవునిగా అంగీకరిస్తారో వారందరూ కూడా ఆయన ఇచ్చే రక్షణ పొందుకొని స్వతంత్రులు అవుతారు. కనుక మీరు స్థిరంగా నిలిచి మళ్ళీ దాస్యం అనే కాడి క్రింద చిక్కుకొనకుడి అని బోధించడంలో క్రైస్తవులుగా ఈ క్రీస్తు యొక్క బిడ్డలుగా మారినటువంటి వారు కూడా ఏమైనా నియమాలు అంటే ఎథిక్స్, నీతి నియమ సూత్రావళిని పాటించాల్సి వచ్చిందా అని మనం ఒక ఆలోచన చేయాలి. అంటే ఈరోజు చాలామంది క్రైస్తవులు కావడానికి భయపడేది ఏం తెలుసా? అమ్మో, క్రిస్టియన్ అయితే చాలా నీతి నియమాలు ఉంటాయండి, చాలా పద్ధతి ప్రకారం వెళ్ళాలండి, కాబట్టి నేను క్రిస్టియన్ అవను, ఇలాగే లోకంతో రాజీపడి బ్రతికేస్తాను అని చెప్తారు. అంటే ఏంటంటే నీతి నియమాలు అనే కాడి క్రింద చిక్కుకోవడానికి చాలామంది భయపడతారు. కానీ యేసుక్రీస్తు వారు ఏ నీతి నియమాలు కాడి అక్కడ పెట్టలేదు. ఆయన మనకి స్వాతంత్రులుగా ఉండటానికి మీరు పిలువబడ్డారు అని చెప్తూ ఉన్నారు. కనుక ఈరోజు క్రైస్తవుల యొక్క పెద్ద ప్రధాన సమస్య, యేసుక్రీస్తుని అంగీకరిస్తే ఒక సంఘంలోకి వెళితే ఆ సంఘంలో ఉన్న ఆచారాలు, సంస్కారాలు, సాంప్రదాయాలు, ఆ సంఘంలో ఉన్న పద్ధతులు ఈ యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి తాను పాపిని గ్రహించి మారు మనసు పొంది వచ్చిన బిడ్డని మనం వేరు చట్టాల కింద బిగించేస్తాం అన్నమాట. అంటే నువ్వు ఇలా పని చేయాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలాంటి బట్టలు వేసుకోవాలి, ఈ విధంగా ఉండాలి అనే ఒక ఫార్మేట్లోకి, మన సొంత ఫార్మేట్లోకి, దేవుడిచ్చిన ఫార్మేట్ మానేసి సంఘాలు లేకపోతే గురువులు లేకపోతే పరిచర్య చేసే పరిచారకులు లేకపోతే యాజకులు ఎవరికి తోచినటువంటి ఫార్మేట్స్ వాళ్ళు పెట్టేసి ఒక కట్టుబాటు, ఒక నీతి నియమావళిని చెప్పడం మొదలేశారు. కానీ యేసుక్రీస్తు వారు ఈరోజు చెప్తున్నారు, నా యందున్న వారికి సంపూర్ణమైన స్వాతంత్రము ఉంది అని చెప్తూ ఉన్నారు. అంటే ఏంటంటే మరి ఈరోజు క్రైస్తవ్యం నేను ఆజ్ఞలు, చట్టాలు, విధులు, న్యాయ సూత్రాలు అనేటువంటి క్రమశిక్షణా చర్యలు ఇలాంటివన్నీ కూడా బాధ పెడుతుందా? లేకపోతే నీవు మనిషిగా జన్మించిన నిన్ను క్రైస్తవునిగా నిన్ను నియమ నిబంధనల యొక్క చట్టాల్లో బిగుస్తుందా? ఇది ఈరోజు చాలామందికి ఉన్నటువంటి పెద్ద ప్రశ్న. యేసుక్రీస్తునందున్న వారికి మనం 8లో చూస్తే యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. దెర్ ఈజ్ నో కండెమనేషన్ ఇన్ జీసస్ క్రైస్ట్. కనుక మనకి యేసుక్రీస్తులోనికి మనం నమ్మి ఆయన దగ్గరికి వచ్చేస్తే మనకి ఏ శిక్షా విధి కూడా ఉండదు. కాబట్టి నీతి నియమాలు పాటించకపోతే శిక్షాస్మృతికి, ద కోడ్ ఆఫ్ డిసిప్లిన్ అనే దానికి మనం కారకులం అవుతామా అన్నది కూడా మనం ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు చాలామంది. ఈరోజు మనం ఉదాహరణకి చూద్దాం, ఇది డిజిటల్ డివైడ్ అయిపోయింది. ప్రపంచం అంతా కూడా ఎక్కడ చూసినా యాప్స్ అన్నీ వస్తూ ఉన్నాయి.
చాలా ఫ్రీ యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి అని మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ డౌన్లోడ్ చేసుకుంటే మీకు షుగర్ ఎంత ఉందో, హార్ట్ బీట్ ఎంత ఉందో చెప్తుంది. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఎంత దూరం నడిచారో చెప్తుంది. ఈ కొంచెం హెల్దీగా మంచివే, కానీ ఇంకా కొన్ని భయంకరమైన యాప్స్ కూడా ఉంటున్నాయి. ఏ యాప్ అయినా నువ్వు డౌన్లోడ్ చేసుకోవడానికి ఫ్రీ అనగానే మనం ఏమవుతాం అంటే చాలా వరకు టెంప్ట్ అవుతాం, శోధింపబడతాం. ఓకే, ఇది ఫ్రీ కదా, డబ్బులు కట్టక్కర్లేదు కాబట్టి ఈ యాప్ను మన దగ్గర ఉంచుకుంటే మ్యూజిక్ అనో లేకపోతే సాంగ్స్ అనో, ఓల్డ్ సాంగ్స్ అని సంథింగ్ అలాంటివన్నీ కూడా మనం డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఫ్రీగా మనం ఇంటర్నెట్లోకి డౌన్లోడ్ చేసుకున్నాక ఒక 5-10 మినిట్స్ అయ్యాక వెనక మెసేజ్ వస్తుంది అన్నమాట. ఈ యొక్క యాప్ను నువ్వు వాడాలంటే యూ హ్యావ్ టు పే దిస్ మచ్. ఇప్పుడు గ్రామర్ యాప్ అని, కరెక్ట్ ఇంగ్లీష్ యాప్ అని ఇలాంటివి చాలా వస్తున్నాయి. అవన్నీ నిజంగానే మనకు పనికి వస్తుంది కదా మనం డౌన్లోడ్ చేసుకుంటే, అగైన్ దట్ యాప్ ఆస్క్స్ టు పే సంథింగ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఇట్ ఫ్రీలీ వీ హ్యావ్ టు పే సంథింగ్ అనమాట. కాబట్టి ఈ దినాల్లో జీసస్ అనేటువంటి యాప్ని మీరు కనుక డౌన్లోడ్ చేసుకుంటే అది ఫ్రీగానే ఉంటుంది. కానీ ఆ యాప్ పనిచేయాలి అంటే కనుక దానికి డబ్బు కట్టాలి. అంటే ఏంటంటే నువ్వు సున్నతి అనుసరించాలని యూదేతరులైన వారు, విశ్వాసులైనటువంటి వారికి బోధ చేయడం మనం చూస్తున్నాం. ఆ విధంగా అపోస్తలుడైన పౌలు ఈ గలతీ సంఘానికి నువ్వు క్రైస్తవునిగా ఉండాలి అంటే కనుక, ఆ మతం అనుసరించాలంటే యూతుల యొక్క ప్రాచీన ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఆ యొక్క సున్నతి చేయించుకోవాలి అన్నది వారు చెప్పేటువంటి మాటను ఆ మత నాయకులు బోధిస్తుంది వినాలి అని వారు చెప్తున్నారు. కనుక అది నిజమే, యేసు ఉంటే చాలదు, నువ్వు సున్నతి కూడా చేయించుకోవాలి. అంటే ఏంటంటే యూ నీడ్ జీసస్ అండ్ దట్ ఈస్ ద ఫ్రీ యాప్ అండ్ యూ నీడ్ టు బికమ్ ఎ గుడ్ జ్యూస్ హూ కీప్స్ ద జ్యూస్ లాస్, దట్ ఈస్ సబ్స్క్రిప్షన్. నువ్వు సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సింది ఏంటంటే మంచివాడిగా గుర్తింపడాలంటే నువ్వు సున్నతి ఆచారం చేయించుకోవాలి. అయితే అపోస్తులు ఈ పత్రిక మీద సువార్త అనగా యేసువారు ప్లస్ నథింగ్ అనమాట. అంటే యేసుక్రీస్తు వారు చేసిన అపార త్యాగం, ఆ శిలువలో ఆయన పడినటువంటి బాధ అంతా కూడా ఆయన మనం చేయాల్సిన మన పాపానికి శాపానికి తగినటువంటి శిక్షా స్మృతి అంతా కూడా ఆయన అనుభవించి పాప విమోచన క్రయధనంగా మన కొరకు ఆయన సమర్పించబడి ఆయన చేయాల్సిన కష్టమంతా మనం చేయాల్సిన ఆయన మన స్థానంలో నిలబడి పాపం ఎరిగిన యేసు పాపమే మన కోసం ఉంటే మనము ఇంకా ఏం చేస్తున్నామంటే ఈ సున్నతి ఆచారాలు పాటించడం ద్వారా యేసుక్రీస్తు వారు చేసిన అపారమైన త్యాగాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మనం ఈ ఆచారాలనే చట్టంలో దిగదీసుకుపోతూ ఉన్నాం. కనుక ఈ విషయంలో అపోస్తలుడైన పౌలు గద్దిస్తూ ఉన్నాడు. సో ఇట్ ఈస్ ద గుడ్ న్యూస్ ఆఫ్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ అస్ ఇన్ క్రైస్ట్, నాట్ వీ డూ ఫర్ హిమ్. మనం ఆయనకు ఏం చేయలేదు, ఆయన మనకు చేసినవి చాలా ఉన్నాయి. వీఆర్ సేవ్డ్ బై హిస్ గ్రేస్ త్రూ ఫెయిత్. నమ్మకం ఉంచితే చాలు. అందుకే అబ్రహాము దేవుణ్ణి నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. కనుక ఈరోజు మనం సూత్రాలు లేకపోతే నీతి నియమాలు ఇవన్నీ పాటించిన వీఆర్ ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ చాలా వీక్లింగ్స్, చాలా బలహీనం అనమాట, ఇంపర్ఫెక్ట్ బీయింగ్స్, అసంపూర్ణ వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు. మనం అన్నీ కూడా పాటించలేము. కనుక మనం వాటి కొరకు మనం బాధపడే కంటే మనం ఏంటంటే యేసుక్రీస్తు వారిని నమ్మడం ద్వారా సంపూర్ణమైన స్వాతంత్రం పొందుతాము. కనుక యూదులు చెప్పే నియమ నిబంధనల కంటే ఈరోజు సంఘాలు, సమాజాలు, సహవాస ప్రార్థనా కూడికలు వీరు పెట్టే ఆచారాల కంటే యేసుక్రీస్తు వారి యందు నమ్మిక ఉంచితే చాలు, నేను పాపిని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మనలను తన యొక్క బిడ్డలుగా అంగీకరిస్తారు. ఎందరైతే ఆయన నామాన్ని అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారులగుటకు ఆయన అధికారము మనకు అనుగ్రహించున్నాడు. అందువలన వీఆర్ ఫ్రీ ఇన్ క్రైస్ట్ టు లివ్ ఏ న్యూ లైఫ్ ఇన్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్. కాబట్టి క్రీస్తు వారు మనల్ని స్వతంత్రుడిగా చేయడానికి మంచి వీలు ఏంటంటే మనము యేసుక్రీస్తు వారు చేసిన ఆ శిలువలో చేసిన గొప్ప త్యాగాన్ని గుర్తించి ఆయన దగ్గరికి మనం వెళ్ళడం. కనుక వాట్ ఈస్ ద ఫ్రీడమ్ దట్ పాల్ హ్యాస్ ఇన్ మైండ్? ఒకటి, యేసుక్రీస్తు వారు మనను యూదుల ధర్మశాస్త్రం నుండి స్వతంత్రంగా చేశారు. ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చడానికే వచ్చానంటూ ధర్మశాస్త్రం ఏం చెప్తుందో అది ఆయన అమల్లోకి పెట్టి చూపించారు. అంతేకాదు మనకి అలాగ ధర్మశాస్త్రమైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ స్వతంత్రం ఇచ్చారు కదా అని చెప్పి
హద్దులు లేనటువంటి స్వాతంత్రం అనుభవించి చెడు పనులు చేయమని అర్థం కాదు. కాబట్టి యూదుల ధర్మశాస్త్రమే రక్షణ ఇస్తుందని కాదు. మనం దేవునికి అంగీకారంగా ఉంటామంటే మనం చేసేది ఏమీ లేదు, కానీ ఆల్రెడీ క్రీస్తు వారు వాళ్ళను నీతిమంతులుగా తన యందు తీర్చుకున్నారు. కాబట్టి మనం యేసుక్రీస్తు వారికి లోబడి ఉండటమే అదే స్వాతంత్రం. అందువలన సున్నతి, ఆచారాలు, సంఘ సాంప్రదాయాలు, పద్ధతులు అంటూ బానిసత్వం కాడి కింద మీరు చిక్కుకోవద్దు. ఈరోజు ప్రజలు, విశ్వాసులుగా వచ్చిన ప్రజల మీద సంఘాలు కానీ, సమాజాలు కానీ, నాయకులు కానీ ఇలాంటి బలమైనటువంటి, ఆ రోజు పరిశీలన పెట్టారు, చెప్పలేనన్ని 210 ఎన్నో ఉండేట ఆజ్ఞలు, అన్నీ పాటించకపోతే పెనాల్టీలు వేశారంట. అలాగే ఈరోజు కూడా చాలామంది ఏ గురువు అంటే ఒక్కొక్క డినామినేషన్ గురువు ఒక్కొక్క రకమైన పద్ధతి పాటిస్తూ ప్రజలని చాలా వాళ్ళ మీద భారాన్ని పెంచడం మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 10-11 కనుక చూస్తే, కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారం చెప్పిన సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించినప్పుడు, అక్కడ ఉన్న వాళ్ళకి కొంతమంది యూదా మత ప్రవిష్టులు వచ్చి బోధిస్తూ ఉన్నారట, మీరు సున్నతి పొందాలి, అది ఆచారం పొందితేనే మీరు రక్షణ పొందుతారని చెప్తే, పేతురు అక్కడ ఉన్నవారితో మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించున్నారు? ప్రభువైన యేసు కృపచేత మనం రక్షణ పొందుదామని నమ్ముచున్నాము కదా. ప్రభువారు అవుట్ ఆఫ్ హిస్ గ్రేస్ వాట్ వీఆర్ నాట్ డిజర్వ్డ్ ఫర్ ఇట్, అన్డిజర్వ్డ్ పీపుల్కి ఆయన ఇచ్చినటువంటి ఆ కృప కనికరమే మనకి రక్షణ వచ్చేలాగా చేస్తుంది. కాబట్టి అలాగనే వారు కూడా రక్షణ పొందుతారు, అంతేగాని ఈ సున్నతి ఆచారం వల్ల కాదు అని చెప్తూ వారికి ఏం చెప్తున్నారంటే అపోస్తలుడు పౌలు, యోక్ ఆఫ్ స్లేవరీ కింద మీరు చిక్కోవద్దు, ఆ కాడి క్రింద బానిసత్వం ఉంది కానీ స్వతంత్రత లేదు. కాబట్టి ఈరోజు చాలామంది పరలోకానికి వెళ్ళాలంటే, లేకపోతే పుణ్యం చేసుకోవాలంటే మంచి కార్యాలు చేయండి, ధర్మ కార్యాలు చేయండి, లేకపోతే ఇలా ప్రవర్తించండి, అలా ప్రవర్తించండి, లేకపోతే అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా కనబడినటువంటి ఒక బానిసత్వపు కాడి. కాబట్టి మనం స్థిరువుగా నిలబడి యేసుక్రీస్తునందు స్వాతంత్రం పొందటానికి అబద్ధ బోధకులు, మోసపూరిత ప్రవక్తలు చెప్పే ఆ పద్ధతులు, ఆచారాలు, ఆ నీతి నియమాల సూత్రావళి కాకుండా, ఆ బానిసత్వపు కాడి క్రింద ఉండకుండా ఈరోజు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎవరైనా అలాంటివి రుద్దితే ఇది నిజంగా దేవుడు చెప్పిన మాట, లేకపోతే వీళ్ళు చెప్తున్న మాట, ఈ సంఘం ఆచరిస్తున్న మాట అన్నది ఆత్మీయంగా మేలుకొని బైబిల్ ప్రకారం ఉందా లేదా, దేవుని మాట చెప్పున ఉందా లేదా అని మనమే విచక్షణ జ్ఞానంతో పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అలా చేయకుండా ఏం చేస్తున్నారంటే చాలామంది బోధకులు ఈ విశ్వాసాన్ని చాలా భయపెట్టేస్తూ ఉంటారు. నువ్వు ఇలా చేస్తే అలా శాపం వచ్చేస్తుంది, అలా అయిపోతావు, ఇలా పాడైపోతావు, నీ సంసారం నాశనం అయిపోతుంది, ఇలా చెప్పడం వల్ల చాలామంది భయపడతా ఉన్నారు. దేవుడు అలాంటి భయపడే భక్తిని మనం చేయమని చెప్పలేదు, ఆయన స్వతంత్రమనే భక్తి కింద మనం తీసుకొచ్చాడు. కాబట్టి 2-5 వచనాలు గమనిస్తే, ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులను తీర్చబడి వారు ఎవరో వారి క్రీస్తు నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారంటాడు అపోస్తలుడు పౌలు. నువ్వు క్రీస్తు వరకు రావక్కర్లేదు, నువ్వు ధర్మశాస్త్రంలో ఆ నీతిలో ఉండాలంటే నువ్వు యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఉచితమైన కృపను నువ్వు పోగొట్టుకుంటున్నావు. కాబట్టి వారు కృపలో నుండే, దేవుని యొక్క యేసుక్రీస్తు వారు ఇచ్చిన కృపలో నుండే తొలగిపోయారు అన్నాడు. కాబట్టి ఈరోజు మనం 2 మార్గాలు అనుసరించలేం. ఒకటి ఏంటంటే యూదులు చెప్పినట్లు సున్నతి ఆచారాలు, లేకపోతే ఈరోజు సంఘ సహవాసాలు మన మీద రుద్దుతున్నటువంటి బలవంతపు నీతి నియమావళి, సూత్రావళి, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే, నేను పాపిని కాబట్టి నన్ను నేను రక్షించుకోలేను అంటూ క్రీస్తుని అంగీకరించకపోతే అంటూ చెప్తూ, మరొక పక్క సున్నతి పొందిన నేను రక్షింపబడతానంటే కుదరదు. నువ్వు దేని మీద దృష్టి పెడుతున్నావు? ఆచారం మీద, నిష్ఠ నియమాల మీద, లేకపోతే యేసుక్రీస్తు వారి మీద? యేసుక్రీస్తు వారి మీద దృష్టి పెట్టినప్పుడు ఆయన పాపమెరిగిన యేసు పాపమై మన కోసం చనిపోయినప్పుడు ఆయన పవిత్రత, పరిశుద్ధత, నిర్దోషత్వాన్ని బట్టి ఆయన తండ్రి అయిన దేవుని కుమారుడిగా తండ్రితో మన సహవాసం చేయడానికి, తండ్రి నుండి దూరంగా తొలగిపోయిన ఆదాము స్థితి నుంచి మరలా మనం యేసుక్రీస్తు ద్వారా దగ్గర అవ్వడానికి, సమాధానం అనే సువార్తను పంపించడానికి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. కనుక మనం ఒక సున్నతి ద్వారానే రక్షణ పొందుతామని ఆ యూదులు బోధించే బోధను ఎలాగా ఈ భక్తులు విని పాడైపోతూ ఉన్నారో, ఈరోజు రకరకాలైనటువంటి పద్ధతులు
రకరకాలైనటువంటి నియమాలు మన సంఘంలో ఉన్నటువంటి ప్రజల మీద రుద్దినప్పుడు వారు కూడా రక్షణ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతూ ఉన్నారు. కాబట్టి నౌ యూ హ్యావ్ టు చోజ్ విచ్ ఇస్ ద వన్, విచ్ ఇస్ ద బెస్ట్ వన్. నీకు నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి ఏది మంచిది. ఆచారం ముఖ్యమా, యేసుక్రీస్తు వారిని అంగీకరించి దేవునిగా అంగీకరించి ఆయన మాటకు ఆయన వాక్యంలో లోబడుతూ ఆయన ప్రార్థించడం ద్వారా ఆయన సిన్సియర్గా వెంబడించడం ద్వారా ఉన్నతమైన మార్గానికి వెళ్తావు. సో యూ కాంట్ హ్యావ్ ఇట్ బోత్ వేస్. రెండు చేసేస్తానంటే లోకంతోనూ రాజీ పడిపోతాను, ఆచారాలతోనూ పాటి పడతాను, ఇలా దేవుని మాట రక్షణ పొందానంటే అది కాదు. కనుక గల్తీ 5:13-14 అంటాడు, అందుకే మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడుతుంది, అలా అని స్వతంత్రులుగా పిలువబడ్డారని చెప్పి పౌలు చాలా చక్కగా చెప్తున్నాడు. శారీరక క్రియలు చేస్తే గనక అది కాదు. కాబట్టి ఆయన ఏమంటే అలా అని మన ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదు. కానీ పౌలు గారు మీకు ఇవ్వబడిన స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరికి ఒకడు దాసులైనుడి. కాబట్టి ఈరోజు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని పొందుకోకుండా మనం క్రైస్తవులకి ఈ లోకంలో ఎలా జీవిస్తున్నాం? ఊళ్ళే ఆచారాలు పాటిస్తున్నామా? నియమ నిబంధనలకు బానిసలం అవుతున్నామా? క్రిస్టియన్స్ టూ ఆఫెన్ ఫోకస్ ఆన్ రూల్స్ రాదర్ దాన్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సహవాసం కంటే ఆ ఆచారాలు తూచా తప్పకుండా పాటించడానికి ఈరోజు కూడా క్రైస్తవులు ఆ యొక్క మోసపూరితమైన చట్టంలో బిగించబడి ఉన్నారు. కనుక మనం ఏంటంటే ఈ ఒక చట్టానికంటే ఒక మంచి క్రైస్తవ కుటుంబం అంటే ఇలా ఉండాలి, ఒక మోడల్ చెప్తారు మనకి. ఆ మూసలోకి వెళ్ళిపోవడానికి నిజానికి మన మనసులో ఉందా భక్తి, మన జీవితంలో భక్తి ఉందా, నిజంగా యేసుక్రీస్తు వారిని అందరూ విశ్వసిస్తున్నామా, లేకపోతే బయట వాళ్ళు గమనిస్తున్నారేమో మన జీవితాన్ని అని చెప్పి వేషధారణతో ఉంటున్నామా, అనుకరిస్తున్నామా, నటిస్తున్నామా, ఈ విషయాలన్నీ కనుక మనం చెక్ చేసుకుంటే మనం చాలాసార్లు ఎలా ఉంటామంటే వేషధారులుగానే ఉంటాం, నటిస్తాం ఇతరుల కోసం, ఇతరుల దగ్గర నుంచి మంచి ఇంప్రెషన్, ఆవిడ చాలా భక్తిపర్రాలు అన్న మాట కోసం చాలా తాపత్రయపడతాం. కానీ మన హృదయంలో ఆ విధంగా నిజమైన నమ్మకం యేసు వారి పట్ల ఉందా, దానికి ఇంపార్టెన్సా, లేకపోతే సున్నతి లాంటి ఆచారాలకి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం అన్నది ఈరోజు మనం ప్రయత్నాలు మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దేవుడు మానవుని పై వేషాన్ని చూడడం, ఆయన నన్ను హృదయాంతరంగాన్ని పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. కనుక మనం నిజంగా దేవుని ప్రేమిస్తే మనం ఆయన పరిచర్య చేయాలని ఆశ కలిగి ఉంటాం. అందుకే చాలామంది దేవుడు చేసిన కార్యాలను బట్టి నేను నా జీవితకాలం అంతా ఆయనకు రుణపడి ఉంటానండి, ఆయనకి సేవ చేయాలండి అని చాలామంది చెప్తూ ఉంటారు. ఇది చాలా సంతోషకరమైన వార్తే. దేవునితో సంతోషమైన సంబంధం కలిగి ఉంటే మన జీవితాలు సంతోషంగా ఉంటాయి. కానీ కొంతమంది ఉదాహరణకి దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా కానుకలు సమర్పించడం, దీన్ని మనం ఏంటంటే దేవునికి మనకి చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాపూర్వకంగా జీవించడం అనేది చేస్తూ ఉంటాం. అందుకే 2 కొరింథీ 9:7 ఉంటుంది, సంతోషంతో ఇచ్చిన వారిని దేవుడు ఎంతో ప్రేమించును అన్న మాటలో ద రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నిజంగా దేవునితో సంబంధం కలిగినప్పుడు ఆయన మనం డైరెక్ట్ చేస్తారు, ఏ పని చేయాలి, ఏ విధమైన క్రియలు చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. అందుకే ఆయన అంటాడు, ముందుగా ఏర్పాటు చేయబడినటువంటి క్రియలను బట్టి ఆయన ముందుగానే మనకి ఆలోచించి మనం ఏం చేయాలో ముందుగానే ఆయన మన యొక్క పుట్టకముందే మన కోసం ఆయన ఏర్పాటు చేసిన క్రియలను మనం చేయవలసి ఉంటుంది. కనుక దేర్ ఈజ్ ఎ లెసన్ హియర్. ఎనీ గుడ్ డీడ్ విచ్ ఈస్ డన్ అవుట్ ఆఫ్ ఎ మోటివేషన్ టు ఎర్న్ సాల్వేషన్ ఆర్ మెరిట్ ఫేవర్ విత్ గాడ్ దెన్ బికమ్ ఎ సిన్ అండ్ నాట్ ఎ గుడ్ డీడ్. ఇప్పుడు రక్షణ పొందుకోవడం కోసం మనం ఏయో అంటే దాన ధర్మాలు చేయటం, లేకపోతే పేదలను కనికరించడం, లేకపోతే పలానా సంఘానికి కట్టడానికి డబ్బులు ఇవ్వడం, ఇలాంటివన్నీ మనం చేస్తే అది గొప్పే సమాజం దృష్టిలో. కానీ యేసుక్రీస్తు వారు మనకిచ్చిన ఆ రక్షణ అనుభవం ఆయన ఉచితంగా మనకిచ్చారు. దానికి నువ్వు ఏదో గొప్ప చేయాలని చెప్పి నువ్వు ఇస్తున్నావని గ్రేట్గా నువ్వు ఫీల్ అయితే అది మంచి క్రియలు మాత్రం కాదంటున్నాడు. కాబట్టి గలతీలు సున్నతి ఆచారాన్ని తప్పుడు కారణాలకు వాడుకుంటున్నారంట వాళ్ళు. అందుకే అపోస్తలుడైన పౌలు దాని మీద అంత స్ట్రెస్ చేసి చెప్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ సున్నతి ఆచరించడం వలన
లోకంలో ఉన్న ఇతరుల కంటే తామే నీతిమంతులమనే గర్వం వారికి వచ్చి వారు దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారు సిలువలో మరణించి చిందించిన రక్తపు ధారలో మన పాపాన్ని కడుక్కొని ఆయన రక్షణ ఎందు విశ్వసించినప్పుడు మాత్రమే మనం స్వతంత్రులుగా తీర్చబడతాం. అందుకే ఒక బిబ్లికల్ స్కాలర్ ఏమంటారంటే, జాన్ పైపర్ అనేటువంటి ఆయన ఒక మాట అంటాడు, ఏంటంటే మనం ఏ విధమైన బానిసత్వ కాడి క్రింద ఉన్నాం, ఏ యోక్ను మోస్తున్నాం అన్నది ఆలోచించినప్పుడు ఆయన చెప్తాడంటే ద ఎర్రర్ ఆఫ్ ద గ్రాటిట్యూడ్ ఎథిక్ అంటే ఏంటంటే కృతజ్ఞత నియమావళిలో కొంత తప్పుడు పద్ధతి ఉంది అంటున్నాడు. అంటే ఏంటి, దేవుడి మేళ్ళన్నీ చేశాడు కాబట్టి మనం ఆయనకి సాయం చేయాలి. నిజంగా నిన్న మొన్న జరిగినటువంటి 2024 ఎలక్షన్లో మనం టీవీలో చూస్తే చాలామంది చెప్తున్నారు ఏంటంటే మా కష్టకాలంలో కోవిడ్ టైంలో మరి జగన్ నాన్న ప్రభుత్వం వచ్చి మాకు ఎన్నో సాయం చేసింది, మా బిడ్డలకు సాయం చేసింది, కాబట్టి మేము కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు ఓటు వేసాం అని కొంతమంది చాలామంది డైరెక్ట్గా చెప్తున్నారు. అంటే ఇక్కడ ద గ్రాటిట్యూడ్ అనేటువంటి ఆస్పెక్ట్ చాలా బాగా పనిచేసిందని మనకి అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఆయన బయట నుంచి ఆయన తప్పించి ఇంకా మిగతా నాయకులు చాలామంది ఇంకా చాలా గొప్పగా చేస్తాం, ఇంకా అతను చేయలేనివి మేము చాలా చేస్తామని చెప్పిన 3 వరాలు ఇచ్చినా 30 వరాలు ఇచ్చినా మేము వారి మాట వినము నమ్మం, ఎందుకంటే మా నమ్మకం జగన్ నీవే అని వాళ్ళు చెప్పడం మనం చూస్తున్నాం. కాబట్టి వాళ్ళు అంత ధైర్యంగా కృతజ్ఞత అనేటువంటి యాటిట్యూడ్ని వారు ఎక్స్ప్రెస్ చేయడం అనేది చాలా అందమైనటువంటి దృశ్యంగా మనకి కనబడుతుంది. కాబట్టి ఈరోజు మనం పాపులమైన మనం స్వతంత్రుడిగా చేసిన దేవుని పట్ల మన కృతజ్ఞత ఆ యొక్క నియమావళి ఏ విధంగా ఉంది, ద ఎర్రర్ ఆఫ్ ద గ్రాటిట్యూడ్ ఎథిక్ ఏ విధంగా ఉందంటే 3 విధాలుగా ఉందని చెప్తాడు ఆయన. తప్పు ఎలా జరుగుతుందంటే, ఒకటి మనం దేవుని కృతజ్ఞత కలిగి ఉండటం అనేది తప్పు కాదు, అందరం దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ నీకు దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడు కాబట్టి నేను దేవునికి రుణపడి ఉంటానని చెప్పి నువ్వేదో ఆయనకి ఇంత ఇచ్చి అంత ఇచ్చి ఆయన రుణం తీర్చుకుందామంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది దేవునికి మొక్కుబడి చేసి తీర్చేంత గొప్పవాళ్ళం మనం మాత్రమో కాదు. ఎందుకంటే ఆయన చాలా గొప్పవాడు, ధనవంతుడు, ఆయనకి మనం ఎక్కడ తీర్చగలం, కనుక అది తప్పు అంటాడు. ఇది మనలో ఆయన పట్ల రుణస్తులుగా ప్రవర్తించే బానిసత్వ కాడి క్రిందకి తీసుకువెళ్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మనల్ని ఏదో రుణస్తులుగా ఉంచే దానికి ఆయన ఎన్నుకోలేదు, తన కుమార్తెలుగా వారసులుగా అంగీకరించడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. సో ద గ్రాటిట్యూడ్ ఎథిక్ టెన్స్ టు పుట్ యూ ఇన్ ద పొజిషన్ ఆఫ్ డెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ సన్. కనుక నువ్వు ఆయన ఉచితంగా అనుగ్రహించిన రక్షణ బట్టి విశ్వసించి ఆయన నమ్మితే ఆయన కుమారుడుగాను కుమార్తెగాను వారసురాలుగా ఉంటావు. కనుక ఈ విధంగా లేకపోతే ఏదో బ్యాంక్లో లోన్ తీసుకుంటే ఇన్స్టాల్మెంట్ తీరుస్తూ ఉంటాం 1 by 1. మన కష్టకాలంలో బ్యాంకు లోన్ తీసి సహాయం చేసింది కాబట్టి మన ఇన్స్టాల్మెంట్, దేవుడు చేసిన మెళ్ళకి ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ నువ్వు రీపే చేయగలవు? ఇది ఒక ఫూలిష్ ఆలోచన అనమాట. రెండవది ఏంటంటే ట్రూ గ్రాటిట్యూడ్ ఈజ్ ఇండీడ్ ఎ సెన్స్ ఆఫ్ జాయ్ఫుల్ ఇండెట్నెస్. దేవునికి నిజంగా మనం రుణపడ్డాము అన్నది ఎలా ఉంటుందంటే అది మన హృదయాన్ని సంతోషంతో నింపుతుంది. దేవునికి తిరిగి చెల్లించేశాను అని నువ్వు అనుకుంటే అది భ్రమ. ఎందుకంటే ఆయనకి రుణం తీర్చుకున్నావంటే దేవునితో వ్యాపారపు లావాదేవీలు చేసినట్టు అనమాట. నువ్వు నాకు ఈ మేలు చేసావు కాబట్టి నేను నీకు ఇంత ఇచ్చేసాను, దాంతో అయిపోయింది, ఇంకా నేను నీకేం చేయక్కర్లేదు అనుకుంటే చాలా తప్పు. కనుక జెన్యూన్ గ్రాటిట్యూడ్ ఈజ్ నాట్ ఫీలింగ్ ఆఫ్ హ్యావింగ్ టు పే బ్యాక్. దేవునికి చెల్లించడము వెనక్కి నేను చెల్లించనా లేదా అని అనుకోవడం తప్పు. రెండవది ఏంటంటే కృతజ్ఞత నియమావళి తప్పు అనడానికి ఏంటంటే మనం ఆయన చేసిన మేలునే చూస్తున్నాం కానీ అసలు ఆయన మనకిచ్చిన రక్షణ గురించి ఎప్పుడైనా ఆలోచించామా? స్నేహితుడు తన స్నేహితుడి కోసం ప్రాణం పెట్టడమే చాలా కష్టం. ఎంతో దుర్మార్గులం పాపులమైన మన కోసం పాపమెరిగిన యేసు పాపమైపోయి శాపమై ఆ భయంకరమైన క్రూరమైన ఘోరమైన శిలువ మరణం పొందితే ఆ యొక్క మరణానికి మనం ఇవ్వవలసిన విలువ ఇస్తున్నామా అంటే అపోస్తలుడైన పౌలు కొరింథీయుల్లో అంటాడు, నశించిన వారికి శిలువ వెర్రితనంగా ఉందంట, కానీ రక్షింపబడి వారికి అది గొప్ప దేవుని శక్తి. కాబట్టి మనం తిరిగి చెల్లించే మొక్కుబళ్ళు శిలువ యొక్క అపారమైన శక్తి, శిలువలో యేసుక్రీస్తు కాచిన
రక్తానికి, ఆయన ప్రాణానికి మనం విలువ కడితే అది ఎంత అన్యాయం అండి. యూదా ఇస్కరియోతు యూదా ఆ రోజు పరిసయ్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు 30 వెండి నాణ్యాలు ఇచ్చారు. అది ఎంత అన్యాయం. లోకాన్ని ఏలే సర్వరక్షకుడు ఆయన వస్తే ఆయన చంపడానికి కుట్ర చేసినందుకు అతనికి 30 వెండి నాణ్యాలు అతని ప్రాణానికి విలువ కట్టారు. ఈరోజు నువ్వు నేను కూడా అలా చేస్తాం. ఏదో కొంత ఇగో ఇన్ని మేలు చేశాడు వింటూ ఉంటాం పేపర్లో, టీవీలో. ఫలానా తిరుపతి హుండీలో 3 కోట్లు వేశాడు ఒక అజ్ఞాత భక్తుడు. ఏ తప్పు చేసి వేశాడు? అది అవసరం కాదు కదా. అది నీ భక్తి కాదు కదా, నీ విధానం కాదు, నీ సున్నతి ఆచారం కాదు. అది నువ్వు చేయాల్సింది నువ్వు దేవునికి ఇచ్చినా కూడా అన్నిటికంటే విలువైనది సిలువలో యేసయ్య నీకు ఇచ్చిన గొప్ప రక్షణ అనుభవం, నిత్య జీవం. ఆ నిత్య జీవం మానేసి నేను ఆయనకి ఇంత ఇచ్చాను అంత ఇచ్చాను అనుకుంటున్నావే, అది చాలా తప్పు. అది ఒక నీతి నియమావళిగా నువ్వు చేసుకున్నట్టయితే అది మంచి దృక్పథం మాత్రం కాదు అని భక్తుడు చెప్తున్నాడు. మూడవది ఏంటంటే, యేసుక్రీస్తు వారు సిలువలో మరణించి చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచి మన కొరకు తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుని విజ్ఞాపనలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ తిరిగి ఆయన వస్తాడని నమ్ముతున్నాం. అంటే యేసుక్రీస్తు వారు మరణించడము అనేది గతః జరిగిపోయింది కాబట్టి అది రేపటికి ఎల్లుండికి వర్తిస్తుందా? లేదు మన దృష్టిలో. అందుకే మనం ఆయన్ని డబ్బు పెట్టి కొందాం అనుకుని ఆయన మనకు చేసిన మంచి కార్యాలను బట్టి ఆయన ఇచ్చిన లక్ష్యాన్ని పక్కన పెట్టి ఆయన చేసిన అపారమైన విలువైన శిలువ మరణాన్ని పక్కన పెట్టి మనం చాలా తేలిగ్గా మనమే ఈ యొక్క ఆచారాలు సంప్రదాయాల పేరట మనమే ఆ యొక్క బానిసత్వ కాడి కిందకి వెళ్తున్నాం కనుక మనం అలా వెళ్ళకూడదు. ద గ్రాటిట్యూడ్ ఎథిక్ టెన్స్ టు ఫర్గెట్ దట్ అపార్ట్ ఫ్రమ్ క్రైస్ట్ ప్రజెంట్ ఇన్డ్వెల్లింగ్ పవర్ వీ కెన్ డూ నథింగ్ వాల్యుబుల్. కాబట్టి యేసుక్రీస్తు వారు నిన్న చేసిన కార్యము నేడు ఉంది, నేడు చేసిన కార్యము రేపు కూడా ఉంటుంది. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు. ఆయన చేసిన ఆ కార్యాన్ని నువ్వు మర్చిపోవడానికి వీల్లేదు. యోహాను 15:5 మనం చూస్తాం. కనుక ద గ్రాటిట్యూడ్ ఎథిక్ ఫర్గెట్స్ దట్ ఎనీ పేషెన్స్, kindness, goodness, worship, except which we may offer to God in the fruit of spirit. అందుకే గలతీ 5:22లో మనం చూస్తే ఏమంటాయంటే శారీరక క్రియలు ఆత్మక్రియలు వేరువేరుగా ఉంటాయి అంటాడు. అందుకే నేను చెప్పినది ఏమనగా మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి, శరీరానుసారంగా నడుచుకోవద్దు. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేమి చేయాలనుకుంటారు అవి చేయకుండా ఉంటారు అని అంటున్నాడు. అంచేత ఆత్మచేత నడిపింపబడిన వారు ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు. ధర్మశాస్త్రము లేకపోతే ఆజ్ఞలు ఇవి మనం పూర్తిగా ఏమాత్రం పాటించలేము. ధర్మశాస్త్రానికి లోబడిన వారు ఆత్మకార్యాలు చేయలేరు. ఎవరైతే యేసుక్రీస్తు వారి యందు నీతి విశ్వాసం ఉంచుతారో వారు ధర్మశాస్త్రం యొక్క కార్యాలు కాదు, దేవుని యొక్క కార్యాలు వారు నెరవేరుస్తారు. శరీర కార్యాలు ఎందుకు చేస్తున్నామంటే స్వేచ్ఛ ఇచ్చాడు అనుకో దేవుడు, మనం దాని శరీర ఇష్టాలకు కనుక వాడుకున్నట్టయితే ఈరోజు దేంట్లోకి వెళ్ళిపోతాం మనం? అపవిత్రమైన జారత్వము, మరి అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటు, ఇవన్నీ కూడా దుష్టు నుంచి పుట్టేవి. ఇవన్నిట్లో మనం పాల్వంపులు తీసుకుంటాం. ఏది? ఆచారాలనే దాంట్లో. అంటే నేను దేవుడికి ఆయన నాకు చేసిన మేలన్నిటికి ఇచ్చేదాను కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తానని శారీక్రియలను కనుక నువ్వు ఆధారం చేసుకుంటే నువ్వు పొందేది ఏంటంటే శాపం పొందుకుంటావు. కనుక నీ నీతి దేవుని నీతిని నెరవేర్చదు. కనుక దేవుని నీతిని నెరవేర్చబడాలంటే నిన్ను నీవు యేసుక్రీస్తు వారి యందు విశ్వసించాలి. అందుకే ఆయన చెప్తున్నాడు ఏంటంటే వీటిని చేయువారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్తూ, ఆత్మఫలం ఏమిటంటే ఒకే ఒక ఫలము పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. అందులో నుంచి అన్ని మంచి లక్షణాలు వస్తాయి. ఏంటవి? 9 ఉన్నాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. కనుక ఇటువాటికి విరోధమైనది ఏదియు నియమము లేదు. కనుక మనం క్రీస్తు సంబంధాలుగా మనం ఏం చేస్తామంటే ఆ యొక్క ఇచ్చలతోనూ దురాశలతోనూ
ఈ క్రీస్తు యేసు సంబంధులు శరీరాన్ని సిలువ వేసుకుంటున్నారు. అలాంటి తప్పుడు పనులకు వెళ్ళకుండా ఆత్మానుసారంగా జీవిస్తూ ప్రభువు వారు ఇచ్చిన రక్షణలో నమ్ముకుంటూ మనం ముందుకి వెళుతూ ఉన్నాం. కనుక ఈ సున్నతి లేకపోతే నియమ నిబంధనలు మనను బానిసత్వం కాడి కిందకి తీసుకువెళ్తాయి. యేసుక్రీస్తు నందు ఉన్నట్టయితే, ఆయన యందు విశ్వసించినట్లయితే మనకి సంపూర్ణమైన స్వేచ్ఛ స్వాతంత్రం ఇస్తాడు. అంతేకాదు ఇతరులను ప్రేమించే స్వభావం ఇస్తాడు. అందువల్ల మనం ఎవరినైనా ప్రేమించడానికి సిద్ధపడతాం. యేసుక్రీస్తు వారు కలిగిన ఈ మనసు మనం కలిగి ఉంటాం. కనుక మరి శారీరక క్రియలను ఆ స్వాతంత్రం హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారంగా ఒకరికొకరు దాసులమై ఉంటాము అంటూ ధర్మశాస్త్రం ఒక మాటలో చెప్పాలంటే, నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించాలి. నీకు ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, కష్టాల్లో, కన్నీటిలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి. కానీ వాళ్ళ మీద అలగటం, కోపగించుకోవడం, తన్నడం, తిట్టడం, ఈరోజు ఎంత హింస జరుగుతుందండి. అంత అవసరమా? మనిషిని చూసి భయపడే రోజులు ఇవి. ఎంత అన్యాయమైన రోజులు ఇవి. కనుక ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, శారీరక క్రియలు, నియమ నిబంధనలు, సున్నతి అనే ఆచారాలకి మానవుడు ఇస్తున్న ప్రాధాన్యత వల్ల యేసుక్రీస్తునకు కలిగినటువంటి మనసు మనం పొందుకోలేకపోతున్నాం. సో యేసుక్రీస్తు వారినందు మనకు లభించింది ఏంటంటే దేవుని కృప. వాట్ ఈస్ గ్రేస్? గ్రేస్ ఈజ్ ద పవర్ఫుల్ వర్క్ గాడ్ విచ్ హీ ఎగ్జర్ట్స్ ఫ్రీలీ ఫర్ యూ ఇన్ యువర్ ప్రజెంట్ లైఫ్. మీకు ఒక యాక్రోనిమ్ ఉందంటే గ్రేస్, GRACE. గాడ్ రిచెస్ ఎట్ క్రైస్ట్ ఎక్స్పెన్స్. యేసుక్రీస్తు వారి యందు మనకు పొందినటువంటి అపారమైనటువంటి కృప. సో దట్ ఈస్ ఎన్ వెరీ ఎక్సలెంట్ అండ్ వీఆర్ సపోజ్ టు బీ హ్యావింగ్ ఫ్రీడమ్ బై ఫాలోయింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపను పొందుకోవడం ద్వారా మనం సంపూర్ణ స్వాతంత్రం అవుతాం. కాబట్టి నీవు పాత నియమ నిబంధనలన్నిటి నుంచి విడుదల పొంది స్వేచ్ఛగా జీవించాలి, స్వతంత్రంగా బ్రతకాలంటే యేసుక్రీస్తు వారిలోకి వచ్చే. యేసుక్రీస్తు వారి యందు ఏ శిక్షా విధి లేదు. ఒకసారి నువ్వు వస్తే తండ్రి రమ్మని నిన్ను ఆయన హత్తుకుంటాడు, నిన్ను తన బిడ్డగా మార్చుకుంటాడు. నువ్వెంతో సంతోషంగా ఆత్మఫలంతో నింపబడి నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించే మాటలో నీ జీవితం ఉంటుందని ఆత్మ చెప్పుచున్న మాటలు చెవగల ప్రతి వారు వినాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి. అవును ప్రభా, ఈ లోకానుసారము, లోక మర్యాదలు, లోక పద్ధతులు, సాంప్రదాయాలు, ఆచారాలు అనే చట్టంలో మేము పడిపోతూ ఉన్నాం. ఇదివరకు యూదులు ఇంకనూ ప్రభా వారు తమ మనోనేత్రాన్ని తెచ్చుకోలేకపోతూ ఉన్నారు. సున్నతి సంస్కారం ద్వారానే రక్షణ వస్తుందని నమ్ముతున్నారు. కానీ ప్రభువా, నీవు సిలువలో కార్చిన ఆ యొక్క విలువైన రక్తం, ఆ ప్రాణ త్యాగం, ఆ యజ్ఞం వల్ల మేమందరము పాపం నుండి, శాపం నుండి విడుదల పొంది ఉన్నాం తండ్రి. అట్టి కృపను మేము ఉచితంగా పొందుకొని అది అనేకులకు ప్రచురించడం ద్వారా నశించిపోతున్న అనేకుల కొరకు ప్రార్థించే వారంగా ప్రభువా, ఆత్మఫలంతో నింపబడి నీ నామాన్ని ప్రకటించేవారుగా చేయమని వినుచున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరును ఆశీర్వదించి, బిడ్డలు ఏ అడ్మిషన్స్ కొరకు ఎదురు చూస్తున్నారో, ఏ విషయాల్లో వారికి ఆదరణ కావాలో వాటందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.